హరి ఓం శ్రీ గురుభ్యో నమః. 2025 సంవత్సరం మీనరాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో ఆదాయ వ్యయాలు గౌరవ అవమానాలు చూసుకుంటే మీనరాశి వారికి ఆదాయం 5, ఖర్చు 5, గౌరవం 3, అవమానం 1. ఈ సంవత్సరంలో 2025 సంవత్సరం విశ్వావసునామ సంవత్సరంలో మీనరాశి వారికి ఏలినాడి శని ప్రభావంలో జన్మశని యొక్క దోషం ప్రారంభం కానుంది ఏప్రిల్ 1 నుంచి. ఒక విధంగా కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. మీనరాశిలో 6 గ్రహాల యొక్క సంచారం, షష్టగ్రహ కూటమి అంటాం, మార్చి 29 అయినప్పటికీ కూడా ఈ రాశి వారికి జన్మశని దోషంతో పాటు తృతీయంలో బృహస్పతి యొక్క సంచారం, మనం ధర్మ మార్గంలో చక్కగా ముందుకెళ్ళేటువంటి వారికి, మంచి కార్యక్రమాల్లో సేవా దృక్పథంతో ముందుకెళ్ళేటువంటి వారికి, మంచి ఉద్యోగపరంగా కుటుంబ పరంగా పాజిటివ్గా ఆలోచించి ముందుకెళ్ళేటువంటి వారికి ఎటువంటి నష్టాలు కలగచేయదు 2025. అంటే ఒక విధంగా 2025 సంవత్సరం ఏమిటండి ఈ సంవత్సరం అంటే విశ్వావసునామ సంవత్సరంలో మధ్యమైనటువంటి ఫలితాలు కలుగుతున్నాయి మీనరాశి వారికి. అంటే ఆర్థిక విషయాల్లో కాస్త శ్రమకాలంగా చెప్పుకోవచ్చు. జన్మశని దోషం రావటం వల్ల శ్రమ పెరుగుతుంది, మాట విలువ తగ్గుతుంది, శ్రమతో కూడుకున్న ఫలితాలు లభిస్తాయి. మన మాట విలువ తగ్గటం వల్ల మనం ఎంత చెప్పినప్పటికీ కూడా అది సత్యమైనప్పటికీ కూడా ఎదుటి వాళ్ళు నమ్మే పరిస్థితి ఉండదు. కొంత అనిశ్చిత వాతావరణం పెరుగుతుంది, దీర్ఘకాలిక సమస్యలు పెరుగుతాయి. అనారోగ్య విషయాల్లో బ్యాక్ పెయిన్, స్పైనల్ కార్డ్, L1, L4 నెర్వస్ సంబంధించినటువంటి సమస్యలు, ఇండైజెషన్ ప్రాబ్లంలు, సకాలంలో భోజనం చేయలేకపోవటం, అనారోగ్య సంబంధితమైన సూచనలు పెరిగేటువంటి అవకాశం ఉంది. స్త్రీలకు ముఖ్యంగా దీర్ఘ సంచార గ్రహమైనటువంటి శనైశ్వరుడు జన్మరాశిలో సంచారం వల్ల థైరాయిడ్ కానీ, హార్మోన్స్ కానీ ఇన్బ్యాలెన్స్ కానీ, నిద్ర పట్టకపోవటం కానీ, రక్తంలో మార్పులు చేర్పులు, ఇన్ఫెక్షన్స్, హెల్త్ ఇష్యూస్ పెరగకుండా శ్రద్ధ తీసుకోవటం చెప్పదగ్గ సూచన. ఇక జన్మరాశిలో శని రాహుల యొక్క ప్రభావం వల్ల మే 16 వరకు రాహువు శని జన్మరాశిలో ఉండటం అనారోగ్య సూచనలు పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇన్ఫెక్షన్స్ కానీ, వాటర్ ప్రాబ్లమ్స్ కానీ, బయట ఫుడ్ తీసుకునేటువంటి వారు కానీ, మరి ఆరోగ్య విషయాల్లో ఒకంత అనిశ్చిత వాతావరణం పెరగకుండా శ్రద్ధ తీసుకోవటం చెప్పదగ్గ సూచన. ఇక ఈ సంవత్సరం పెట్టుబడి రంగాల్లో ఉండేవారు, మరి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటువంటి వారు తగిన శ్రద్ధ పాటించండి. అనవసర అపోహలకు గురి కాకండి, మధ్యవర్తుల వల్ల నష్టపోకండి. ఉద్యోగాల్లో ఉండేటువంటి వారు అనవసరమైన ఉద్యోగ మార్పుల వల్ల మీరు కోరుకున్న ప్రాంతాలకు బదిలీలు కాకపోవటం, ప్రభుత్వ ఉద్యోగాల్లో సుదూర ప్రాంతాలకు బదిలీలు అవ్వటం, ప్రైవేటు ఉద్యోగాల్లో ఉద్యోగ నష్టాలు కలగటం, కొద్దిపాటి మాట పట్టింపులు పెరగటం, మన శ్రమకు మన కష్టానికి తగిన గుర్తింపు లభించకపోవటం, ఎవరో ఏదో అన్నారని చేసే ఉద్యోగంలో మనకు వచ్చేటువంటి ఆర్థిక విషయాల్లో గండి పట్టించుకోవటం, వచ్చేటువంటి ఆర్థిక అభివృద్ధిని పోగొట్టుకోవటం, ఇటువంటి తొందరపాటు తప్పిదాలు చేయకుండా జాగ్రత్తలు పాటించండి. ఈ రాశి వారికి ముఖ్యంగా గురుబలంతో కూడుకున్నటువంటి బలం 6 మాసాలు కలుగుతుంది. మీనరాశి వారికి కొంత మనోధైర్యంతో ముందుకెళ్ళవచ్చు. పురోభివృద్ధి కోసం దైవబలాన్ని, గ్రహశాంతిని చేసుకోవచ్చు. ప్రయాణాల విషయాల్లో శ్రద్ధ పాటించండి. వ్యవసాయదారులు, కార్మికులు, కర్షకులకు మొదటి పంటలు యోగించేటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు. జూన్ తర్వాత నుంచి కలిగేటువంటి అర్ధాష్టమ బృహస్పతి యొక్క సంచారం, జన్మరాశిలో శనైశ్వరుని యొక్క ప్రభావం, ద్వాదశంలో రాహువు, షష్టమ కేతు యొక్క సంచారం వల్ల ఆర్థికంగా ఖర్చు స్థానం పెరుగుతుంది. రుణబాధల నుంచి కాస్త ఒత్తిడి భారం పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆర్థికంగా ఇన్వెస్ట్మెంట్స్, డబ్బులు ఇచ్చేవారు, ఫైనాన్స్ చేసేవారు, లిటిగేషన్లో ఉండేవారు, కోర్టు వ్యవహారాలు, స్పెక్యులేషన్స్, మధ్యవర్తిత్వం లాంటి వ్యవహారాల్లో ఉండేటువంటి వారు ఒకంత తగిన శ్రద్ధ పాటించి ప్రణాళికతో ముందుకెళ్ళటం మీనరాశి వారికి చెప్పదగ్గ సూచన. గతంలో ఏదో నష్టం జరిగింది, ఇంకా పెద్ద మొత్తంలో నష్టం జరుగుతుందనే భ్రమల్లో పడిపోకండి. మన నిర్ణయం, మన పాజిటివ్ మైండ్ సెట్ అనేది మన జీవితంలో పురోభివృద్ధికి అవకాశాలు లభిస్తున్నాయి. మనోధైర్యంతో ముందుకెళ్ళొచ్చు. అనుకున్నంత నష్టం అనేది మీనరాశి వారికి ఎక్కువగా కనిపించే అవకాశం లేదు. కానీ మొదటి 3 మాసాల్లో ఈ 6 గ్రహాల యొక్క ప్రభావంతో ఏప్రిల్, మే, జూన్ వరకు తగిన శ్రద్ధ పాటించడం మీనరాశి వారికి చెప్పదగ్గ సూచన.
జూన్ తర్వాత నుంచి జరిగేటువంటి గ్రహస్థితుల ఆధారంగా మీనరాశి వారు కొంత నష్టాన్ని తగ్గించుకునే అవకాశం ఉంది. ప్రతి వ్యవహారంలో ఒక ప్రణాళికతో ముందుకెళ్ళి దైవ బలంతో గ్రహశాంతి చేసుకోవటం వల్ల చక్కటి పురోభివృద్ధిని విజయాలు సాధించుకోవడానికి 2025 మీకు చక్కటి సహాయాన్ని ఇచ్చేటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు మీనరాశి వారికి. కాబట్టి ఈ రాశి వారికి విదేశీ ప్రయాణాలు, విదేశీ ఉద్యోగాలు, విదేశాల్లో స్థిరత్వం పొందడం, గ్రీన్ కార్డ్స్, H1B వీసా లాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొనేటువంటి వారు ఈ సంవత్సరం మొదటి 3 మాసాలు ఆగిపోయి జూన్ తర్వాత నుంచి మీరు ప్రారంభం చేసుకోండి. ఒకంత సహకారంగా మీ ప్రయత్నాన్ని కొంత ప్రోత్సాహకరంగా ముందుకెళ్ళే అవకాశాలు దక్కేటువంటి ఫలితాలు సాధించుకుంటారు. కాబట్టి మొదటి 3 మాసాల్లో అత్యధికమైనటువంటి ఇబ్బందులు పడకుండా మీనరాశి వారికి వాహనాలు, వస్తువాహన క్రయ విక్రయాలు, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, ఐరన్, ఆయిల్, ఆటోమొబైల్, ఎక్స్పోర్టింగ్, ఇంపోర్టింగ్, కన్స్ట్రక్షన్ లాంటి వ్యవహారాలు చేసుకునేటువంటి వారు, స్పెక్యులేషన్స్, షేర్ మార్కెట్స్ ఇన్వెస్ట్ చేసేవారు పూర్తిగా నష్టపోయేటువంటి అవకాశాలు లేకుండా జాగ్రత్తలు పాటించండి. ఏదో తొందరపడ్డామండి, ఇన్వెస్ట్ చేసాం, ఈ సంవత్సరం అవకాశం వచ్చింది, ఆ అవకాశం నిజమా అసత్యమా, చేసేవాడు మంచా చెడు అవగాహన ఉందా లేదా, మనతో కలిసి చేసేవాళ్ళు ఎటువంటి వాళ్ళు, మనకు నష్టం జరుగుతుందా, మన తొందరపాటు వల్ల జరిగే నష్టం ఒక కుటుంబానికి అత్యధికమైనటువంటి ఇబ్బందులు, రుణబాధల్ని ఎక్కువగా ప్రోత్సహించకుండా ఆచితూచి అడుగేసి ఒక చక్కటి ప్రణాళికతో, అంటే మనం ప్లానింగ్తో ముందుకెళ్ళటం వల్ల సక్సెస్ని పొందుతాం. అంటే ఎక్కువగా లోడ్ పెట్టుకోవటం, బర్డెన్స్ పెంచుకోవటం లాంటివి చేయకుండా మీనరాశి వారు ఒక చక్కటి ప్రణాళికతో ముందుకెళ్ళి విజయం సాధించుకోవచ్చు. ఈ రాశి వారికి ముఖ్యంగా మనం చెప్పదగినటువంటి జాగ్రత్తల్లో ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన, మన్యు పాశుపతం అంటారు. ఆంజనేయ స్వామి వారికి మన్యు సూక్త పారాయణ చేసుకొని శనివారం, మంగళవారం తమలపాకులతో ఆకుపూజ చేయండి. విశేషంగా సంబంధితమైన దీర్ఘ సంచార గ్రహాల్లో శనైశ్వరుడు జన్మరాశిలో పీడించడం వల్ల మోకాళ్ళ నొప్పులు, నర్వస్ ప్రాబ్లం, ఇండైజేషన్ ప్రాబ్లం ఇటువంటివి రాకుండా సూర్య ఆరాధన చేయండి. సూర్యోదయానికి ముందుగానే విద్యార్థులు లేవటం, ఫోకస్ తగ్గకుండా జ్ఞాపక శక్తి పెరగటం కోసం బాగా చదవటం, ఒకసారికి 2 సార్లు చదివి డాక్యుమెంటరీ చేసుకోవటం, విదేశీ ఉద్యోగాలు, ప్రయాణాల విషయాల్లో ప్రతి ప్రయత్నం కూడా కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళటం వల్ల విజయాలు సాధించుకుంటారు మీనరాశి వారు. ఇక చిన్న తరహా వృత్తి వ్యాపారాలు, కార్మికులు, కర్షకులకు మీ శ్రమకు, మీ కష్టానికి మంచి ఫలితాలు లభిస్తాయి. సినీ కళారంగాల్లో ఉండేటువంటి వారికి మీరు శ్రమ ఎక్కువగా ఉంటుంది, ఫలితాలు తక్కువగా ఉంటాయి. అనవసర ప్రలోభాలకు గురి కాకండి. ఏదో మంచి జరుగుతుందనేటువంటి ఒక చిన్న ప్రలోభంతో అపవాదమానాలు గుర్తెచ్చుకుని మన కెరీర్లో బ్యాడ్ రిమార్క్స్ను పెంచుకోకుండా జాగ్రత్తలు పాటించండి మీనరాశి వారు. కాబట్టి ఈ రాశి వారికి ముఖ్యంగా సంతానార్థులకు శుభవార్తలు వింటారు. గృహంలో శుభ కార్యక్రమాలు చేసుకోవచ్చు. శక్తికి మించి ఖర్చులు పెంచుకోకండి. రుణాల విషయం, ధన విషయాల్లో మీరు ఒక సిస్టమేటిక్ ప్లాన్తో ముందుకెళ్ళినట్లయితే అన్నీ సానుకూలంగా సక్రమంగా జరుగుతాయి. ఊహించినంత ఒక భ్రమలో అనుకున్నంత అధైర్యం, అధైర్యం అనేది మీరు పడాల్సిన అవసరం లేదు. ఈ రాశి వారికి దైవ బలంతో ఏదైనా సాధించుకుని విజయం పొందాలంటే మనోధైర్యంతో మీనరాశి వారి సంవత్సరం మొత్తం కూడా విజయాలు సాధించుకోవడానికి అవకాశాలు ఉన్నాయని మనం బల్లగుద్ది చెప్పొచ్చు. కాబట్టి మీనరాశి వారికి ప్రతిరోజు కూడా చక్కగా గణపతి ఆరాధన, నెలకొకసారి మాస శివరాత్రికి రుద్రాభిషేకం చేసుకోవటం, మరి అలాగే ప్రతి నెల అమావాస్యకు చండీ హోమాన్ని చేసుకోవటం, ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ తీసుకోవటం, వీలైనంత వరకు నలుపు మీద ఇన్వెస్ట్మెంట్ చేయకుండా వృత్తి వ్యాపారాల్లో మార్పులు చేసుకునేటువంటి వారికి ఒక ప్రణాళికతో ముందుకెళ్ళటం అనేది ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచనగా మనం చెప్పుకోవచ్చు. 2025 సినీ కళారంగాలు, రాజకీయ నాయకులకు, అన్ని రంగాల్లో ఉండేటువంటి వారికి ఒకంత మిశ్రమమైనటువంటి ఫలితాలతో, మధ్యమైనటువంటి ఫలితాలతో ముందుకెళ్ళేటువంటి సంవత్సరంగా మీనరాశి వారు చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరం చక్కగా మీనరాశి వారు సుందరకాండ పారాయణ, రామాయణం పారాయణ చేయండి. అత్యధికమైన విజయాలు సాధించుకునే సంవత్సరంగా మీనరాశి వారికి 2025 మనం చెప్పుకోవచ్చు. ఇవి ఈనాటి